సుందర్ నగర్ అనే పేరు గల ఒక చిన్న గ్రామంలో ఒక అందమైన గుడి ఉంది. అయినప్పటికీ ఆ గుడి చాలా చిన్నది. ఆ గుడి యొక్క ఆదాయం చాలా ఎక్కువ. ఆ గ్రామంలో అందరి ప్రజల భక్తి, నమ్మకం ఆ గుడిపైన చాలా ఎక్కువగా ఉండేది. అలాగే ఒక రాత్రి పూజారి గారికి ఒక కల వస్తుంది. ఇంకా అతడు మర్నాడు ఉదయం గ్రామంలో ప్రజలందరికీ తనకు వచ్చిన కల గురించి చెప్తారు. నన్ను క్షమించండి గ్రామస్తులారా. ఇప్పుడు మీరు ఇంత ఈ గుడిలోనికి వెళ్ళడానికి కాదు. ఇప్పుడు ఎవరికైనా పూజార్చనలు చేయాలంటే వాళ్ళు గుడి బయటనే చెయ్యాలి. ఈ గుడి లోపలికి నేను మాత్రమే వెళ్ళగలను. కానీ అలా ఎందుకు పూజారి గారు? ఈ గుడైతే చాలా పాతది కదా. ఇంకా మన గ్రామంలో ప్రజలందరికీ నమ్మకం, విశ్వాసం ఈ గుడిపైనే. ఇంకా మీకైతే తెలుసు, మన పూర్వీకులు చెప్పిందేంటంటే ఈ గుడి తనకు తానే రాత్రికి రాత్రే నిర్మించబడిందని. ఇది ఒక అద్భుతమైన గుడి. అవును, ఈ మాట నాకు బాగా తెలుసు. ఇంక నిన్న రాత్రి నాకు కల కూడా వచ్చింది. ఆ కలలో సాక్షాత్ మహాలక్ష్మి వచ్చి నాతో ఏముందంటే ఈ గుడిలో చాలా ధనముందని చెప్పింది. ఇంకా మహాలక్ష్మి స్వయంగా ఇక్కడే నివసిస్తుందని చెప్పింది. అందుగురించే తల్లి లక్ష్మి ఏమందంటే ఈ గుడిని, తన ధనాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలని. గుడి ఇంకా సంపదను మీరే ఎందుకు రక్షించాలి? ఎందుకంటే మొదటి నుంచి నా పూర్వీకులే ఈ గుడిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకా మా వంశం మాత్రమే ఈ గుడి సేవ, పూజ ఇంకా రక్షణ కూడా చేయగలదు. కానీ నేను మాత్రం ఏమున్నానంటే ఈ గుడి, ఈ ఖజానా తాలూకు రక్షణ ఏదో శక్తి చేస్తుందని. అవును, ఈ ఖజానా యొక్క రక్షణ స్వయం శేషనాగమే చేస్తుంది. ఇంకా ఎవరైనా తెలియకుండా ఆ ఖజానా దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రాణాలనే కోల్పోతారు. అందుగురించి నేను ఈ గుడి లోపలికి ఎవరిని రాకుండా చూసుకోవాలి. కానీ మేమంతా మీ మాటల్ని ఎలా నమ్మాలి? దీనికి సమాధానం మన సర్పంచ్ మాత్రమే మీకు ఇవ్వగలరు. గ్రామస్తులారా, పూజారి గారు సరిగ్గా చెప్తున్నారు. ఈ గుడి యొక్క చమత్కారం కోసం అందరికీ తెలిసినదే. ఒకవేళ పూజారి గారు అంటున్నారంటే ఆయనకి కల వచ్చింది, ఇంకా గుడిని లోపల నుంచి మూసి ఉంచాలంటే దానికోసం మనమంతా పూజారికి సహాయపడాలి. సర్పంచ్ గారి మాటలు వినగానే గ్రామ ప్రజలందరూ పూజారి గారితో ఇలా అంటారు. పూజారి గారు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. మేమంతా బయట నుంచే పూజార్చన ఇంకా దర్శనం చేసుకుంటాం. గ్రామంలో ప్రజలంతా పూజారి గారి మాటలను అంగీకరిస్తారు. ఇంకా గుడి బయట నుంచే పూజా నమస్కారాలు చేసుకుంటారు. ఎప్పుడైనా ఏవైనా పండగలొస్తే అప్పుడు కొద్ది క్షణాల కోసం మాత్రమే గుడి తెరవబడుతుంది. అప్పుడు కూడా పూజారి గారే స్వయంగా పూజలు చేస్తారు. ఇంకా ప్రజలందరినీ గుడి నుంచి కొద్దిగా దూరంగానే నిలబడతారు. ఈ విధంగానే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక రాత్రి గ్రామంలో ప్రజలంతా భజన కీర్తనలో నిమగ్నమై ఉంటారు. అదే సమయంలో కొంతమంది గ్రామంలో పోకిరి అబ్బాయిలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నాకైతే ఈ పూజారి తాలూకు ఆలోచనలు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? అరే, నేను మన గుడి కోసం మాట్లాడుతున్నా. అరే, మొదట్లో మన ఊరు వాళ్ళంతా లోపలికి వెళ్లి పూజ చేసేవారుగా. మరైతే హఠాత్తుగా పూజారి గారు ఇవన్నీ ఎందుకు మార్చేసినట్లు? ఒరే పిచ్చోడా, పూజారి గారు మనందరినీ ఆ ఖజానా గురించి చెప్పారుగా, అది నువ్వు మర్చిపోయావేంటి? అయితే నాకు మాట చెప్పు, ఇప్పటి వరకు గుడిలో ఎవరైనా ఖజానా చూసారా ఏంటి? మరైతే ఇన్ని ఏళ్ల తర్వాత పూజారి గారికి హఠాత్తుగా ఇలాంటి కళ ఎందుకు వచ్చినట్లు? తప్పకుండా ఈ గుడి యొక్క రహస్యము ఆయన మన నుంచి దాస్తున్నారు. నాకైతే ఈ గుడి కోసము ఏదో పెద్ద రహస్యం ఉన్నట్లు అనిపిస్తుంది. అది మన అందరికీ చెప్పకూడదు అనుకుంటున్నారు. నేను విన్నానేంటంటే ఈ గుడి వెనుక వైపు నుంచి కూడా తలుపులున్నాయని. నాకు తెలిసిందంటే ఆ తలుపు వెనుక చాలా పెద్ద ఖజానా ఉందని. అందులోపలికి ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళలేదు కూడా, ఆ పూజారి తప్ప. అయితే ఇలా ఏమైతే కాదుగా, ఈ గుడి యొక్క రహస్య తలుపులు వెనక్కే పెద్ద ఖజానా ఉందేమో, దాన్ని దాచుంచారేమో. అవ్వచ్చు కూడా, ఎందుకంటే మా అమ్మ కూడా ఈ విషయం చెప్పింది. తను ఒకరోజు పూజ చేయడానికి ఆ గుడికి వెళ్ళేటప్పుడు తనకి ఆ గుడి లోపల నుంచి ఏదో కేకలు వినిపించాయని. కానీ మా అమ్మ మాత్రము ఆ టైం అప్పుడు ఎవ్వరికి ఏమి చెప్పలేదు. కానీ పూజారి గారు ఎప్పుడైతే కళ గురించి చెప్పారో అప్పటి నుంచి మా అమ్మ ఆ మాట నిజమే అనుకుంటుంది. అయితే మీ ఇద్దరు ఇదే చెప్పాలనుకుంటున్నారా? ఆ గుడిలో చాలా పెద్ద ఖజానా ఉందని, ఇంకా దాని రక్షణ పాము చేస్తుందని. అరే, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ రోజుల్లో అలాంటివి ఏమీ జరగవు. నాకైతే ఇక్కడ ఏదో పెద్ద అనుమానంగా ఉంది. ఏమో గాని ఈ పూజారి మాత్రం మనందరి నుంచి ఏదో దాస్తున్నట్లుంది. ఒకవేళ పూజారే గాని మన నుంచి ఏదైనా దాచినట్లయితే మనం ఆ ఖజానాన్ని దొంగిలిద్దాం. నువ్వేమైనా పిచ్చి అయిపోయావా ఏంటి? అది గుడి యొక్క ఖజానా, వినలేదా? దాని రక్షణ పాము చేస్తుంది. మనం ఆ ఖజానా దొంగిలించడానికి వెళ్ళినట్లయితే మన ప్రాణాలే కోల్పోతాము మనము. అరే ఏంట్రా, నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఇంతవరకు దొంగతనం చేయనట్లు? అరే, మర్చిపోయావా ఏంటి? దీనికి ముందు కూడా మనం పెద్ద పెద్ద దొంగతనం చేసాంగా, అది కూడా ఒక గది కింద నిల్చోని. ఇది ఒక గుడి మాత్రమే, ఇది ఎప్పటికీ మూసే ఉంటుంది. ఇంకా నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఎలాంటి కెమెరాలు కూడా ఉండవు. ఇంకా మనం మొహం దాచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనల్ని ఎవరు పట్టుకోలేరు కూడాను. నువ్వు సరిగ్గా చెప్తున్నావు.
ఇప్పుడు నా గుండె కూడా కొట్టుకుంటుంది ఈ గుడి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని. ఇప్పుడు మనం ఈ గుడిని దొంగలించాల్సిందే. ఒకవేళ నిజంగానే అక్కడ ఖజానా ఉన్నట్లయితే మనం ఒకే రాత్రిలో పెద్ద ధనవంతులమైపోతాం. ఒకవేళ ఖజానా కూడా దొరకపోయినట్లయితే ఈ ఊరు వాళ్ళు అక్కడ ఎలాగా చేస్తుంటారుగా చందాలు, అది కూడా ఖజానాకి తక్కువ ఉండదుగా. అవును, ఖజానా లేకపోయినా మనకు కొద్దిగా డబ్బు కొద్దిగా నగలైనా దొరికిపోతాయిలే. వాటిని ఈ ఊరి పిచ్చోళ్ళంతా ఒక రాయి పైన పెట్టేశారు. ఈ విధంగా ఆ ముగ్గురు పోకిరి అబ్బాయిలు ఆ గుడిలో దొంగతనం చేయాలని పథకం వేస్తారు. ఇప్పుడు ఈ విధంగా 2 నుంచి 3 రోజులు గడిచిపోతాయి. ఇంకా సరైన అవకాశం చూసుకొని ఒక రాత్రి వాళ్ళ ముగ్గురు ఒక చోట కలుసుకొని దొంగతనం కోసం మాట్లాడుకొని గుడి దగ్గరకు చేరుకుంటారు. గుడి తలుపులకు వేసి ఉన్న పెద్ద పెద్ద తాళాలను చూసి లక్కన్ ఇలా అంటాడు, నాకేమనిపిస్తుందంటే ఈ గుడిలో ఖజానా కాకుండా ఇంకా ఏదో ఉంది మాత్రం. అందుగురించి ఆ పూజారి ఇన్ని తాళాలు వేసి ఉంచాడు. నాకనిపిస్తుంది ఈ తాళాలను విరుపుతూ చీకటి పోతుందేమో. ఒరే పిచ్చోడా, నువ్వింత ఎందుకు ఆలోచిస్తున్నావు? తాళాన్ని విరపడానికి నేనున్నానుగా. ఇప్పుడు ముగ్గురు దొంగలు దొంగతనం చేయాలని గుడి తలుపుల యొక్క తాళాలు విరగ్గొట్టి గుడి లోపలికి వెళ్తారు. చివరికి వాళ్ళు ముగ్గురు ఆ గుడిలో ఉన్న రహస్య గది దగ్గరకు చేరుకుంటారు. నాకనిపిస్తుంది ఇది అదే రహస్యమైన గది కావాలా, ఇందులోనే ఖజానా ఉందనిపిస్తుంది నాకు. ముగ్గురు ఆతృతగా ఆ గది తలుపుని తెరుస్తారు. ఇంకా లోపలికి వెళ్తారు. కానీ వాళ్ళు చూస్తారు ఆ గదిలో నిధి కాదు కదా, ఒక్క బంగారు నాణెం కూడా కనపడదు. ఆ గది మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఇంకా ఆ గదిలో ఒక చిన్న మంచం మీద ఒక ముసలమ్మ ముసలాయన పడుకుని ఉంటారు. ఇది చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురికి చాలా కోపం వస్తుంది. అయితే ఇదన్నమాట ఈ గుడి యొక్క రహస్యం. కొండంత త్రవ్వితే ఎలుక బయటకొచ్చింది. మాకేమనిపించిందంటే ఈ గుడిలో మొత్తం ఖజానాతో నిండుంటుందని. ఇక్కడ ఖజానా పేరున ఒక నయా పైసా కూడా దొరకలేదు. మనం ఎంత కష్టపడ్డాము, ఎంత బుర్రని ఉపయోగించాం, కానీ ఏం దొరికింది? ఈ ముసలోళ్ళ తప్ప. అరే, ఈ ఇద్దరు ముసలోళ్ళు ఈ గుడిలో ఏం చేస్తున్నారు? ఇంకా అసలు వీరెవరు? ఇంకా వీళ్ళని ఈ గుడిలో ఎందుకు దాచుంచాడు ఆ పూజారి? ఇంకా వాళ్ళ ముగ్గురు ఆ గది నుండి బయటకు వచ్చి గుడిలో ఉన్న బంగారం ఇంకా డబ్బును దొంగలించాలని ఆలోచిస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ల చేతులకి ఏమీ దొరకవు. దీని కారణంగా ముగ్గురు దొంగలకు కోపం చాలా రెట్టింపవుతుంది. ఇంకా వాళ్ళ ముగ్గురు గుడి నుంచి బయటకు వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. నేను ఆ పూజారిని వదిలిపెట్టను అసలు. ఈ రోజు మొదటిసారి ఇలా అయ్యింది. నేను ఒక దగ్గరికి దొంగతనం చేయడానికి వెళ్ళాను, ఇంకా నాకు నయా పైసా కూడా దొరకలేదు. ఈ పూజారి ఈ ఊరు వాళ్ల దృష్టిలో చాలా మంచివాడు. గ్రామస్తులంతా వీడి చెప్పిందే ఎందుకు వింటున్నారు? ఇప్పుడు వస్తుంది మజా. నేను రేపే ఈ ఊరు వాళ్ళందరికీ ఈ పూజారి యొక్క నిజ రూపం చూపిస్తాను. ఇకపైన ఈ పూజారిని ఈ ఊరు వాళ్ళంతా తన్ని తరిమిస్తారు. ఇంకా మనం ఈ గుడిని దొంగలిద్దాం. ఇంకా ఇక్కడ ఇవ్వబడిన చాలా డబ్బు, ధనము, దాంతో పాటు నగలు కూడాను, వాటన్నింటినీ మనమే తీసుకుందాం. ఈ విధంగానే ఆ ముగ్గురు దొంగలు మరో కొత్త పథకాన్ని వేస్తారు. ఇంకా గుడి యొక్క రహస్యాన్ని గ్రామంలో ప్రజలందరి ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తారు. మర్నాడు ఉదయం కాగానే ముగ్గురు దొంగలు కలిసి గ్రామంలో వాళ్ళందరినీ గుడి దగ్గర ఒకే చోటకు చేరుస్తారు. ఇంకా ఆ పూజారి గారి మరియు గుడి యొక్క రహస్యం అందరికీ చెప్తారు. గ్రామస్తులారా, ఎప్పుడైతే మీ అందరికీ ఈ పూజారి ఇంకా ఈ గుడి గురించి నిజం తెలుస్తుందో అప్పుడు మీరంతా ఆశ్చర్యంతో మీ తలలు పట్టుకుంటారు. ఓరే బాబు, అసలు ఏం జరిగింది? కొద్దిగా అర్థమైనట్లు చెప్పు. సర్పంచ్ గారు, ఈ పూజారి ఒక పెద్ద అబద్ధము ఇంకా మోసగాడు. వీడిని పూజారి కాదు, ఒక మోసగాడు అనాలి. ఎందుకంటే వీడు మీ అందరి నమ్మకాన్ని కూల్చిపడేశాడు. అవును గ్రామస్తులారా, ఈ పూజారి మీ అందరికీ అబద్ధం చెప్పాడు. అదే ఈ గుడిలో ఖజానా ఉందని, ఇంకా దాని రక్షణ పాము చేస్తుందని. పూజారి మోసగాడు అని చెప్పడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? అవును, ఆ పూజారిని అడగండి. ఈ గుడి యొక్క వెనుక గదిలో ఆ ముసలోళ్ళు ఎందుకున్నారు అని. వాళ్ళెవరు అసలు? మీకు ఎప్పుడైనా పూజారి ఈ ముసలోళ్ళ గురించి చెప్పారా? లేక ఇక్కడికి వచ్చిన డబ్బు, ధనమంతా ఏం చేస్తున్నారో మీకు ఎప్పుడైనా చెప్పారా? ఇదేనా మీకు చెప్పారా లేదా? వీళ్ళంతా ఏమంటున్నారు పూజారి గారు? వీళ్ళు ముగ్గురు చెప్పేది నిజమా? లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అయినా సరే మేము ఇప్పుడే ఈ గుడి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. మేము మా కళ్ళతో చూడాలనుకుంటున్నాము అసలు ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారు అన్న సంగతి. లేదు, నేను మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వను. ఇది విన్న తర్వాత గ్రామంలో ప్రజలందరికీ చాలా కోపం వస్తుంది. ఇంకా కోపంతో తాళాలు విరగ్గొట్టి గుడి లోపలికి వెళ్తారు. అక్కడ చూడగానే నిజంగా ఆ గుడిలో 2 ముసలివాళ్లు ఉంటారు. ఇది చూసిన ఆ గ్రామ ప్రజలందరికీ పూజారి గారిపై ఉన్న నమ్మకం కోల్పోతారు. మరియు వాళ్ళందరూ పూజారి గారిని తప్పు చేశారని అంటూ ఉంటారు. పూజారి గారు, మీరు ఇంత ఆశ కలిగిన వాళ్ళని మేమెప్పుడు ఆలోచించలేదు కూడాను. అసలు మీకే డబ్బు, ధనం కావాల్సి ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పేవారు. నేను మీకు ఇచ్చేవాడినిగా. నేను మీ ఇంటిని నింపేసేవాడిని. పూజారి గారు, కనీసం అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. మీ వలనే మా యొక్క భక్తి విశ్వాసాలు దెబ్బతిన్నాయి. దీనికి పూర్తి కారణం మీరే.
క్షమించండి సర్పంచ్ గారు. ఒకవేళ మీ అందరి గ్రామస్తులకి నేను నిజమే చెప్పుంటే అప్పుడు మీరంతా కలిసి ఈ ముసలి వాళ్ళని చంపేసేవారు. వీళ్ళు అదే ముసలి వాళ్ళు కొన్ని ఏళ్ల క్రితము ఈ ఊరు వాళ్ళు వాళ్ళని తరిమి ఈ ఊరు నుంచి తీసేశారు. కానీ నువ్వు వీళ్ళని ఇక్కడెందుకు దాచిపెట్టావు? అదేంటంటే నేను ఈ ముసలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికే నేను మీ అందరితో అబద్ధం చెప్పాను. అదే ఈ గుడిలో ఖజానా ఉందని, ఇంకా దాన్ని పాము రక్షిస్తుందని. అయితే గుడిలో ఎలాంటి ఖజానా లేదా ఏంటి? గుడిలో అందరూ వేసే డబ్బు ధనము అదేమీ ఖజానాకి తక్కువ కాదు. నేను వాటన్నింటిని రక్షించడానికే అబద్ధం చెప్పాను. కానీ నా ఒక్క అబద్ధము ఈ ఊళ్ళో ఉన్న 3 దొంగల్ని గుర్తుపట్టగలిగారు. ఊళ్ళో 3 దొంగలా? వాళ్ళెవరో చెప్పు. సర్పంచ్ అడిగిన వెంటనే పూజారి గారు చెప్తారు. రామయ్య, లక్ష్మణ, ఇంకా ప్రకాష్. వీళ్ళు 3 గుడి యొక్క ఖజానాని దొంగలించడానికి ఈ గుడి తాళాన్ని విరిపి లోపలికొచ్చారు. ఇంకా వాళ్ళు దొంగలించలేకపోయారు. అందుగురించే నాపై ఈ నిందేస్తున్నారు. ఏంటి, నువ్వు నిజమే చెప్తున్నావా పూజారి? సర్పంచ్ గారి ప్రశ్నకు జవాబు ఇవ్వటం కోసం ఇప్పుడు స్వయంగా ముసలాయన చెప్తారు. అవును సర్పంచ్ గారు, పూజారి గారు నిజమే చెప్తున్నారు. నేను ఆ 3 దొంగల్ని నా కళ్ళతో చూశాను. ఒకవేళ అయినా మీకు మాపై నమ్మకం లేకపోయినట్లయితే మీరు మీ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. గ్రామంలో ప్రజలంతా సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. అది చూడగానే రామ్దీన్, లఖన్ ఇంకా పత్యాయే గుడి లోపలికి దొంగతనం చేయటానికి వెళ్లారని తెలుస్తుంది. ఇప్పుడైనా మీ అందరికి నాపై నమ్మకం కలిగిందా లేదా? ఇదంతా చెప్పి పూజారి గారు గుడిలో ఉన్న మొత్తం ధనాన్ని మూటగట్టి గ్రామంలో ప్రజల ముందు పెడతారు. ఇదిగోండి ఈ గుడి యొక్క ఖజానా. దీన్ని మీరే ఉంచుకోండి. వీటిని మమ్మల్ని నుంచి మీరెక్కడికి వెళ్తున్నారు పూజారి గారు? ఇప్పుడు నేను ఈ ముసలి వాళ్ళ సేవలు చేయాలనుకుంటున్నాను. అందుగురించి నేను ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాను. మీరెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మీరు ఈ ముసలి వాళ్ళని ఇక్కడ దాచి చాలా మంచి పని చేశారు. అవును, మమ్మల్ని క్షమించండి పూజారి గారు. మేము కొన్ని సంవత్సరాల ముందు ఈ ముసలి వాళ్ళని తరిమి కొట్టి చాలా పెద్ద తప్పు చేశాం. కానీ ఇప్పుడు ఈ తప్పు మళ్ళీ చేయాలనుకోవటం లేదు. మేము వీళ్ళని ఇంకా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వము. అవునండి, మీరు ఈ 2 ముసలోళ్ళని దాచి చాలా మంచి పని చేశారు. ఇంకా మా ఊరిని కూడా మీరు రక్షించారు. ఇంకా ఈ ఊరు 3 దొంగల్ని కూడా పట్టించారు. సర్పంచ్ గారు, దొంగలకు చాలా కఠినమైన శిక్ష విధించండి. అవును చెల్లాయ్, నువ్వు సరిగ్గా చెప్తున్నావు. వీళ్ళ 3కి ఇదే శిక్ష. వీళ్ళని పోలీసులను అప్పగించాలి. ఇంకా వీళ్ళంతా జైలుకి వెళ్ళి అక్కడ తన్నులు కాస్తేనే వీళ్ళకి సరైన గుణపాఠం దొరుకుతుంది. ఈ విధంగా ఆ గుడి యొక్క రహస్యం అందరి ముందుకు వస్తుంది. ఇంకా దీనితో పాటుగా ఆ 3 దొంగలకు వాళ్ళు చేసిన దానికి శిక్ష పడుతుంది. దొంగ వర్సెస్ పోలీస్. సార్, నేను మీకు ఈ ఇల్లు ఓన్లీ 40 లక్షలకు మాత్రమే అమ్ముతున్నాను. మీరు మార్కెట్కి వెళ్ళి ఈ ప్రాపర్టీ యొక్క వాల్యూ తెలుసుకోండి. ఒకవేళ మీకు ఈ ఇల్లు 60 లక్షలకి తక్కువకి ఎవరైనా ఇచ్చినట్లయితే నేను మీకు ఈ ఇల్లు ఫ్రీగా ఇచ్చిస్తాను. అరే, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మీరెంత చెప్తే అంతే. నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నాకు ఈ ఫ్లాట్ నచ్చింది. నేను ఇంకెవరికో అడగవలసిన అవసరం ఏముంది? ఓ మాట చెప్పండి, మీరు 40 లక్షలు ఎలా తీసుకుంటారు? సార్, ఈ డీల్ మాత్రం నాకు నచ్చినట్లే చేస్తాను. ఈ డీల్ డైరెక్ట్లీ నేను మీతో చేస్తాను. అందుకే క్యాష్ తీసుకుంటాను. ఫ్లాట్ డీల్ కన్ఫర్మ్ అయిన వెంటనే మంత్రి గుప్తాకు 40 లక్షల రూపాయలు నగదు ఇచ్చి ఇంటి పత్రంపై సంతకం చేశాడు. మరుసటి రోజు మంత్రి ఇంటి కాగితాలు తీసుకుని చూస్తే తన కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది. అరే, ఇది ఎలా జరిగింది? ఆయన నా ముందు కూర్చొని నా ఎదురుగానే సైన్ చేశాడే, మరి వాడి సైన్ కనిపించట్లేదేంటి? మంత్రి గారికి అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. పట్టపగలే ఆ దొంగ 40 లక్షల రూపాయలు మోసం చేశాడని. దయాల్ నగర్ లో గత 2 నెలల్లో ఇది 4వ దొంగతనం. దయాల్ నగర్ పోలీస్ స్టేషన్ మొత్తం కలకలం రేగింది. ఎందుకంటే ఈసారి దొంగ మంత్రిని టార్గెట్ చేశాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా దొంగను పట్టుకోలేకపోయారు. ఒక దొంగ మన ముందు నుంచే దొంగలించి పారిపోయాడు. మన డిపార్ట్మెంట్ అంతా ఉండి కూడా ఏమి చేయలేకపోయింది. ఇంత తెలివిగల దొంగని నేను ఎప్పుడు చూడలేదు. అలా ఏం కాదు సార్, మేం ప్రయత్నిస్తున్నాం సార్. తొందరలోనే మేము వాడిని పట్టుకుంటాం సార్. ఇంకెంతవరకు నేను మీరు చెప్పిన మాటలను వింటూ ఉంటాను. చూడండి, పైనుంచి నాకు చాలా ప్రెషరైజ్ వస్తున్నాయి. మాటలాపి పనులు చేయడం మొదలుపెట్టండి. పోలీస్ కమిషనర్ మొండితనం మాటలు విన్న తర్వాత ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ కు తిరిగి వస్తాడు. వీడేమీ మామూలు దొంగడేం కాదు. వాడిని పట్టుకోవడానికి మనమేమైనా కొత్త ఆలోచించాల్సిందే. కానిస్టేబుల్, ఆ దొంగడి యొక్క ఫైల్స్ తీసుకురండి. అసలు వాడు ఏం చేస్తున్నాడో ఒకసారి తెలుసుకోవాలి.
ఇంకా వాడు ఇంతవరకు ఎవరికి ఎందుకు దొరకట్లేదు? కానిస్టేబుల్ నుంచి ఫైల్ అందుకున్న ఇన్స్పెక్టర్ శేఖర్ మరోసారి దొంగకు సంబంధించిన అన్ని కేసులను పరిశీలించడం మొదలుపెడతాడు. వీడు దొంగడు మాత్రమే కాడు, వీడు ఓ మోసగాడు. ఎవరిని ఎలా దోచుకోవాలో, ఎలా మోసం చెయ్యాలో వీడికి బాగా తెలుసు. చూడు సాలుంఖే, ఈ దొంగ మోసం చేయడంలో చాలా తెలివైన వాడు. ఇంకా మోసగాళ్ళకి చాలా తెలివితేటలుంటాయి. కానీ దొంగ ఎంత తెలివైన వాడైనా వాళ్ళు ఏదో ఒక తప్పు మాత్రం చేసే ఉంటారు. అలానే వీడు కూడా ఒక తప్పు చేశాడు. మంత్రి గారితో డీల్ చేసేటప్పుడు తప్పు చేసేశాడు వీడు. వాడు మర్చిపోయాడు మంత్రి డబ్బు దోచుకోవడం అంటే అంత ఈజీ ఏమీ కాదని. అంటే నాకేమీ అర్థం కావట్లేదు సార్. అంటే మంత్రి గారి ఇంట్లో ప్రతి చోట కెమెరాస్ పెట్టున్నాయి. ఇదో చూడు, ఆ దొంగ ముఖం క్లియర్గా కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ దొంగ ఫోటో ప్రింట్లు తీసి నగరానికి సంబంధించిన వార్తలన్నీ పనిలో పెడతాడు. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. వీడు నాకు కావాలి. అర్థమైందా? ఎస్ సార్. కొన్ని రోజుల తర్వాత సార్, మీరు ఆ రోజు ఫోటో చూపించారే, వాడైతే మాత్రం కాదు కానీ కొద్దిగా వాడిలా కనిపించే ఓ మనిషి సిద్ధార్థ నగర్ అపార్ట్మెంట్కి ఎప్పుడు వస్తుంటాడు. నేను చూశాను. వాడి పేరు గుప్తా. కానిస్టేబుల్, ఆ దొంగడు వేషం మార్చుకొని దొంగతనం చేస్తున్నాడు. అంటే ఇది వాడి స్టైల్ అన్నమాట. వీడు వేషం వేసి దొంగతనం చేస్తుంటాడేమో, ఎందుకంటే ఎప్పుడు మనకు దొరకకూడదని. మన ఏజెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. వీడు ఆ గుప్తానే. వీడిపై ఓ కన్ను వేసి ఉండండి. వీడు ఎడమ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. గడ్డం, మీసం ఇంకా జుట్టు అన్ని వేరువేరుగా ఉన్నాయి. నాకు అనిపిస్తుంది వీడు ఆ గుప్తానే. వీడు రోజుకు ఓ వేషం వేసి దొంగతనం చేస్తుంటాడు. అయితే ఏం చేస్తాం సార్? గుప్తాన్ని పట్టుకోవాలా? ఓ మాట చెప్పు, నీకేమనిపిస్తుంది? మనం ఒకవేళ వీడిని పట్టుకున్నామంటే వీడిని మనం ప్రూవ్ చేయగలమా వీడే దొంగడని? వాడు 40 లక్షలు కొట్టేశాక కూడా వాడికి ఎలాంటి భయం లేదంటే దీని అర్థం వాడు ఎలాంటి సాక్ష్యాన్ని వదలలేదన్నమాట. అయితే మరేం చేద్దాం సార్? వీడితో శత్రుత్వం కాదు, వీడితో ఫ్రెండ్షిప్ చేసే వీడిని పట్టుకోవాలి. ఇన్స్పెక్టర్ శేఖర్ మాటలు అతనికి ఏమీ అర్థం కావట్లేదు. శేఖర్ అవినీతిపరుడు, కానీ పదునైన మనస్తత్వం కలిగిన పోలీసు అధికారి. కాబట్టి నాయకులు, మంత్రి మరియు పెద్ద పెద్ద అధికారులతో అతనికి చాలా డిమాండ్ ఉంది. ఇలాంటి వక్రీకరించిన కేసును తనలాంటి దుర్మార్గరపు మనసున్న అధికారి మాత్రమే పరిష్కరించగలడని, కాబట్టే ఈ దొంగతనం కేసును స్థానిక పోలీసుల చేతుల్లోంచి తీసుకుని శేఖర్ కు అప్పగించారు. మేము మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఓ టాలెంటెడ్ ఇన్స్పెక్టర్ శేఖర్ కి ఈ కేసుని అప్పగించాము. తొందరలోనే ఆ దొంగ జైల్లో ఉంటాడు. మీరంతా ధైర్యంగా ఉండండి. ఓహో, అంటే ఇప్పుడు దొంగ పోలీస్ ఆటలో ఓ కొత్త ఆటగాడు వచ్చాడన్నమాట. అయితే ఈ ఆట ఆడడంలో ఇంకా ట్విస్ట్ ఉంటుంది, బాగా మజా వస్తుంది. ఇన్స్పెక్టర్ ను రెచ్చగొట్టేందుకు దొంగ శేఖర్ కు లేఖ రాస్తాడు. దాన్ని శేఖర్ చదువుతాడు. ఈ రోజు రాత్రి నేను మరోసారి ఓ పెద్ద దొంగతనం చేయబోతున్నాను. ధైర్యం ఉంటే పట్టుకోండి చూద్దాం. సాలుంఖే, ఆ దొంగడి ఇంటి బయట సెక్యూరిటీ పెట్టించు. వాడి ఇంటి నుంచి బయట పడగానే నన్ను కాల్ చేయండి. ఈసారి వీడిని అసలు వదిలేదే లేదు. వీడు కొవ్వు తీద్దాం. ఇన్స్పెక్టర్ శేఖర్ మాటలు విన్న సాలుకే సాదాసీదా దుస్తులు ధరించిన పోలీసులను దొంగ ఇంటి బయట 2 రోజుల పాటు నిల్చోబెట్టి అతని కార్యకలాపాలపై నిఘా పెట్టడం మొదలు పెడతాడు. మీకేమనిపిస్తుంది? నాకు తెలీదా ఏంటి మీరు నా ఇంటి బయటే ఉన్నట్లు? మీరిక్కడే కూర్చుంటారు, నేను మాత్రం నా పని చేసుకొని వచ్చేస్తాను. రాత్రి 2 గంటల వరకు దొంగ ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి 2 గంటల సమయంలో బయట కాపలా కాస్తున్న పోలీసుల కళ్ళు చెమర్చాయి. అదే సమయంలో దొంగ తన బిల్డింగ్ నుంచి బయటకు వస్తాడు. దొంగతనం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి మరో చోటికి వెళ్లిపోతాడు. సార్, ఆ దొంగ రాత్రంతా ఆ ఫ్లాట్ నుంచి బయటికి రాలేదు. మీకు ఆ లెటర్నిచ్చి మమ్మల్ని ఆడపట్టించాడనిపిస్తుంది. శాంతినగర్లో ఉంటున్న ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళింట్లో రాత్రి 3 గంటలకి దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. మీరు ఇప్పుడే వెళ్ళి చూడండి, వాడు ఆ ఫ్లాట్లో ఉన్నాడో లేదో. ఇన్స్పెక్టర్ మాటలు విన్న కానిస్టేబుల్ పరిగెత్తుతూ తన ఫ్లాట్ దగ్గరకు వెళ్తాడు. అక్కడికి చేరుకున్న తర్వాత చూస్తాడు ఫ్లాట్ పై తాళం వేసుందని. సార్, వాడు మన నుంచి తప్పించుకున్నాడు సార్. ఈ దొంగ పోలీసు ఆట ఆడడంలో మంచి మజా వస్తుంది కదా ఇన్స్పెక్టర్. అయితే సరే, నేను ఇప్పుడు నీతో ఆట మొదలు పెడతాను చూడు. ఇప్పుడు నేను కేకలు వేస్తూ చెప్తాను నేనే దొంగనని. ఇంకా నువ్వు నన్ను రక్షించడానికి వస్తావు. నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వెంత నీచిడివో.
లంచం డబ్బుని ఎవరు బ్యాంకులో అయితే ఉంచుకోవట్లేదు. అంటే నీ ఇంట్లోంచి నాకు చాలా ఖజానా దొరకపోతుందన్నమాట. నువ్వు నీ ఖజానా జాగ్రత్తగా చూసుకో ఇన్స్పెక్టర్. నేను నీ ఖజానా దోచుకోవడానికి వస్తున్నాను. వ్యాపారిని దోచుకున్న రోజు నుంచి ఇన్స్పెక్టర్ శేఖర్ పోలీస్ స్టేషన్లోనే రాత్రింబవళ్లు గడుపుతుండగా దొంగ మారువేషంలో దొంగతనం చేయడానికి ఇన్స్పెక్టర్ శేఖర్ ఇంటికి చేరుకుంటాడు. ఇన్స్పెక్టర్ శేఖర్, మీరు ఆ డైలాగ్ అయితే వినుంటారుగా, మీరు నన్ను ఎక్కడో వెతుకుతున్నారు, ఇంకా నేను ఎక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నన్ను వెతుకుతుండే ఉండిపోతారు, నేను మాత్రం నీ ఇంట్లో ఉన్న ధనమంతటిని నీ ముందర నుంచే దోచుకుపోతాను. ఆ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ ఇంట్లో దొంగ లక్షల నగదును దొంగలించాడు. నేను వీడిని బయట వెతుకుతుంటిని, వీడేమో నా ఇంటి మొత్తాన్ని దోచుకున్నాడే. ఇన్స్పెక్టర్ శేఖర్ ఈ వార్తను బయటకు చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ కానిస్టేబుల్ మాటల్లోనే ఇన్స్పెక్టర్ ఇంటి దొంగతనం గురించి కమిషనర్ సార్కు చెప్తాడు. ఇన్స్పెక్టర్ శేఖర్, మీ ఇంట్లో దొంగతనం నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. అంతేకాదు, ఈ సిటీలో ఎన్ని దొంగతనాలు జరిగాయో అవన్నీ నేనే చేశానని కూడా ఒప్పుకుంటున్నాను. నేను మీ దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. కానీ నాదో షరతు ఉంది, నేను మీడియా ముందరే సరెండర్ అవుతాను. ఇంకా ఇంతవరకు జరిగే అన్ని దొంగతనాల గురించి కూడా మీడియాకు చెప్తాను. ఏమనాలనుకుంటున్నావు నువ్వు? అంత అమాయకంగా యాక్టింగ్ చేయొద్దు శేఖర్ గారు. మీకు బాగా తెలుసు నేను మీ ఇంటి నుంచి 30 లక్షల రూపాయలు దోచానని. మీడియా ముందరగా నేను చెప్పినట్లయితే నేను మీ ఇంటి నుంచి 30 లక్షల రూపాయలు దొంగలించానని మీరు మీడియాని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచిందని చెప్తారు మీరు? నువ్వు ఒక దొంగవి, నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్ముతారు? నువ్వు ఎంత పెద్ద దొంగవో నేను ఈజీగా రుజువు చేయగలను. ఇంకా మా డిపార్ట్మెంట్లో నేను ఏం చెప్పానంటే మా ఇంటి నుంచి 40,000 క్యాష్ మాత్రమే పోయిందని చెప్పాను. నేను ఎలాంటి వాడినో మీకు సరిగ్గా తెలియదు ఇన్స్పెక్టర్. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అంతేకాదు, నేను దొంగతనం చేస్తున్నప్పుడు వీడియో కూడా తీసుంచాను. నేను ఒప్పుకుంటాను నేను దొంగటనని, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నేను జైలుకి వెళ్లాల్సిందే. కానీ మీరేం చెప్తారు? కొద్దిగా మీకోసం ఆలోచించుకోండి. సరే అయితే డీల్ చేద్దాం. నువ్వు నా ఇంటి నుంచి దొంగలించిన డబ్బు కోసం ఎవరికి చెప్పొద్దు. దానికి బదులుగా నా దగ్గర ఉన్న నీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ నేను ఎవరితో కూడా షేర్ చెయ్యను. ఇంకా నువ్వెవరివో కూడా మీడియాకి చెప్పను. నీకు ఈ డీల్ ఓకేనా? నేను ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు నాకు ఎలాంటి ప్రాబ్లం కలిగించరని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరేమైనా చాలాకీ చేస్తే నేను కూడా మీ 30 లక్షల గురించి అందరికీ చెప్పేస్తా. చివరికి శేఖర్ దొంగ చాకచక్యానికి లొంగిపోయి దొంగకు ఊరి విడిచి వెళ్లిపోవడానికి సహాయం చేస్తాడు.